మన గ్రంథాల్ని చదువుకుంటాడో వాడు బ్రాహ్మణుడు అవుతాడు అనమాట. అది కూడా బై బర్త్ కాదు. కానీ ఇక్కడ క్రమంగా ఏమైపోయింది, బై బర్త్ కులం వచ్చేసింది. అంటే బై బర్త్ బ్రాహ్మణుడు అయిపోయాడు, బై బర్త్ ఒక రెడ్డి అయిపోయాడు, అట్లా అయిపోయింది వ్యవస్థ. అది రావడానికి ఏ ఫోర్స్ అవసరం లేదు. బ్రిటిష్ వాడు ఈ కమ్యూనిస్టులు చేసిన కుట్రల వల్ల మన సమాజం అంతా విడిపోయింది. పోతే దీనిలో ఒక పాయింట్ నేను క్లియర్గా చెప్తాను. కొందరు పెద్ద కులాలు వాళ్ళు తప్పులు చేయలేదని నేను చెప్పట్లా, వాళ్ళు కూడా చేశారు కొన్ని తప్పులు, కొందరిని అణిచివేశారు. కానీ అది వాడు పర్సనల్ గా చేసిన పని. కానీ అలా చేయమని సనాతన ధర్మం ఎప్పుడు చెప్పలే, మన భారతీయ వ్యవస్థ ఎప్పుడు చెప్పలే. అట్లా అణిచివేసే పద్ధతే మన దగ్గర లేదు. ఎందుకు, మెగస్థెనెస్ అనే ఒక ఆయన వచ్చాడు కదా, గ్రీక్ ఫిలాసఫర్. ఆయన వచ్చినప్పుడు కూడా ఆయన బుక్ లో, ఇండికా అనే బుక్ లో రాసుకున్నాడు, అసలు ఎక్కడ వివక్ష లేదు, అసలు స్లేవ్ అంటారు కదా, బానిసత్వమే భారతదేశంలో లేదు, అందరూ కలిసిమెలిసి ఉన్నారని రాసుకున్నాడు. ఇది ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం. మరి ఈ డివిజన్స్ ఈ రోజు ఎందుకు వచ్చినాయి అంటే, ఈ బ్రిటిష్ వాడు గాని వాడి తొత్తులు గాని ఇవన్నీ కుట్ర చేసి మనల్ని విభజించి మన సంపద అంతా దోచుకెళ్ళి మనము కోలుకోలేని విధంగా దెబ్బకొట్టిపోయాడు. అది పోతూ పోతూ ఏం చేశాడు, వేదాలంటే వేస్ట్, పురాణాలంటే వేస్ట్, ఇవన్నీ కట్టుకథలు, ఇలాంటి స్టోరీలన్నీ మన బుర్రలో పెట్టిపోయాడు. మళ్ళీ ఏం చేశాడు, వేదాలలోనే వివక్ష ఉంది అంటాడు. కానీ మీరు ఏ వేదం చదివినా ఎక్కడ వివక్ష లేదు. ఎందుకంటే బై బర్త్ ఎవరు బ్రాహ్మణుడు కాదు. ఓకే, మీరు వేదాల్లో ఎక్కడ కూడా ఏది కూడా అంటే ఏమంటున్నారంటే దాంట్లో ఎక్కడ కూడా తప్పనేది లేదు, అండ్ దాని గురించి ఎంత చెప్పినా కానీ వేస్టే. మిస్టేక్ అనేది ఉంది అంటే మాత్రం అది నిర్మమాటంగా మిస్టేక్ అని చెప్పేసి అంటున్నారు. అంటే మరి చాలా మంది చాలా డిబేట్లలో క్రిస్టియన్ కి సంబంధించిన చాలా మంది కూడా రీసెంట్లీ ప్రవీణ్ పగడాల గారు కొన్ని సందర్భాల్లో చెప్పినప్పుడు కూడా విన్నాం మనము. అండ్ దాని తర్వాత ఇంకా కొంతమంది పాస్టర్లు కూడా చెప్తారు, అసలు మహాభారతం అనేది, రామాయణం అనేది, దాంట్లో ఇదిగో విపరీతమైనటువంటి మిస్టేక్సే కావచ్చు, లేదు అనుకుంటే తల్లిదండ్రుల, లేదు అనుకుంటే దైవం ఎట్లా అసలు తయారైంది ఎట్లా ఏంటి అనే దాని మీద నేను చాలా కాంట్రవర్సీలు మాటలు అయితే విన్నాను. నేను కొన్ని సందర్భాల్లో మనం అయ్యప్ప స్వామి గురించి కూడా విన్నాము, కొందరు నాస్తికులు కావచ్చు, అండ్ కొంతమంది క్రిస్టియన్స్ కి సంబంధించిన పాస్టర్లు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పిన సందర్భం చూసాం మనం. అంటే బైబిల్ అనేదే ఇది ఒక వేస్ట్, ఇంకేదో అని చెప్పేసి హిందువులు అన్నప్పుడు వాళ్ళు కూడా కొన్ని మాటలు చెప్పిన సందర్భం అయితే ఉంది. మరి వాళ్ళు చెప్పిన దానికి మీ ఆన్సర్ ఏదైనా ఉందంటారా? ఖచ్చితంగా చెప్పాలి. ఒకటి, ఏ పాస్టర్